మెదక్ జిల్లా నరసాపూర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న సర్ ప్రక్రియను మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియ పారదర్శకంగా సజావుగా సాగడంతో పాటు ప్రతి అర్హులైన ఓటర్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని సంబంధిత బిఎల్ఓలు బిఎల్ఏలకు సూచించారు. మనం అంటే మ్యాక్సిమం ఇప్పుడు పిఎల్ఓ ఉంటారు, వాళ్ళు చేసేంత వరకు వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫామ్స్ ఇచ్చే బాధ్యత వాళ్ళు ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళకు ఉంటుంది, తర్వాత మోటివేట్ చేసే బాధ్యత నాది కూడా ఉంటుంది. మేమేమంటున్నామంటే విలేజ్లలో మొత్తం అయిపోయింది, టౌన్లో మాత్రమే చాలా తక్కువ అయింది. మనం ఎడ్యుకేటెడ్ ఉంటారు కనుక చాలా మంది మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఏంటంటే దయచేసి మీరు కూడా టీటీ గారు, ఇప్పుడు నేను ఆర్డీఓ ఇప్పుడు ఎందుకంటే నేను ఆర్డీఓ కూడా చెప్పిన, ఎంఆర్ఓకి చెప్పిన, రేపటి నుంచి ఎల్లుండి నుంచి వాళ్ళు కూడా వేరే ఎంఆర్ఓలు కూడా ఇప్పుడు షిఫ్ట్ చేస్తాను చేసి ఖచ్చితంగా ఇంటింటిగా మనకు ఫామ్ పోయిందా లేదా, ఫామ్ ఉందా లేదా, తర్వాత అది కూడా ముఖ్యమే, ఫామ్ కూడా అవసరమే మనకెందుకంటే ఫామ్ పోయిందా లేదా ఖచ్చితంగా చేస్తాం. ఒక విషయం చెప్తాను, స్పెషల్ డ్రైవ్ తర్వాత నర్సాపూర్లో తీసుకుంటాం మనం. మరి స్పెషల్ డ్రైవ్ ఇక్కడ ఈ వార్డు ఉందంటే ఇప్పుడు ఈ ఎన్ని ఫామ్స్ ఇచ్చారు అది నేను ఎన్ని అవుతున్నాయి, ఎన్ని ఫామ్స్ ఓకే అదే మొత్తము 1290